హలో ఫ్రెండ్స్, ఎన్కేబీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీ ముందర ఇవాళ ఒక హెల్త్ టిప్ని ఉంచుతున్నాను. అదేంటంటే బెల్లం గురించి. మనం దైనందిన జీవితంలో అనేక విషయాల్లో మనం వైట్ పాయిజన్ వాడుతున్నాం. వైట్ పాయిజన్ ఈజ్ ఈక్వల్ టు చక్కెర. చక్కెర చక్కెరని అందరూ వైట్ పాయిజన్ అని పిలుస్తారు. కారణం ఏంటంటే అది చక్కెర వాడినందువలన కలిగే నష్టాలు చాలా రకాలున్నాయి. కనుక వైట్ పాయిజన్ బదులు అంటే చక్కెర బదులు మనం బెల్లం దైనందిన జీవితంలో బెల్లం వాడుకోవటం చాలా మంచిదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఎలాంటి విషయాలలో మనకి ఏ విధంగా మనకు ఈ యొక్క బెల్లం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీ ముందర ఉంచుదామని చెప్పేసి ఈరోజు ఇది తెలియజేస్తున్నాను. మనం రోజు పొద్దున్నే కాఫీలకి, టీలకి బాగా అలవాటు పడిపోయాం. సో, దాన్ని మనం ఈ కాఫీలోను, టీలోను బెల్లం వాడినట్లయితే బెల్లం ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది. బెల్లం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్ సెలీనియం, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయని మీకు ఆయుర్వేదం తెలియజేస్తుంది. అలాగే బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఊబకాయాన్ని తగ్గించడంలో బెల్లం చాలా సహకరిస్తుంది. ఒక మోతాదులో అంటే 15 గ్రాములు పైబడి రోజు భోజనం తర్వాత బెల్లం తీసుకున్నట్లయితే ఊబకాయం తగ్గిపోవటం ఖాయమని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలు నిరూపించిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉండటానికి ఈ బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాస్తంత బెల్లం నూరి అందులో అల్లాన్ని కూడా అల్లంలో బెల్లం వేసి నూరి రోజు తీసుకున్నట్లయితే మనకు కీళ్ళ నొప్పులు, నెలసరి నొప్పులు, ఆడవాళ్ళకి కొంతమందికి బహిష్టు అయిన సమయంలో కడుపులో నొప్పి రావడం అనేది సర్వసామాన్యం. అది నివారించుకోవాలంటే ఈ బెల్లం, అల్లంలో కొంచెం అల్లంలో బెల్లం వేసి నూరి దాన్ని రోజు తీసుకున్నట్లయితే ఈ కడుపులో నొప్పి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. తీసుకున్న 10 నిమిషాల్లో మీకు కడుపులో నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఉబ్బసం అంటే రక్తంలో నీరు రక్తంలో నిమ్ము చేరటం అది చాలా బాధాకరమైన విషయం. అలాంటి ఉబ్బసాన్ని కూడా ఒక మోతాదులో ఒక 40 రోజులు ఈ బెల్లాన్ని తీసుకున్నట్లయితే ఉబ్బసం తగ్గిపోతుంది. అదేవిధంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం అంటారు కదా, కొద్దిగా కళ్ళ కూడా వస్తుంది. కొంతమందికి అసలు చలి అనేది పడదు, చల్లటి నీళ్ళు అనేవి పడవు. ఇలాంటి వాళ్ళకి కూడా రోజు ఒక మోతాదులో బెల్లం తీసుకున్నట్లయితే ఒక 40 రోజులు ఈ ఈ వ్యాధి నుంచి, ఊపిరితిత్తులలో నిమ్ము వ్యాధి నుంచి బయటపడతారు అనే దానికి ఎలాంటి సందేహం లేదు. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది బెల్లం. అదే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో చేరిన మలినాల్ని బయటికి పంపిస్తుంది ఈ బెల్లం. బెల్లానికి రకరకాల గుణాలున్నాయి. బెల్లం తినడం వలన జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. అన్నం తినగానే కాస్తంత బెల్లం తిన్నట్లయితే శుభ్రంగా మనం తిన్న అన్నం చక్కగా అరిగిపోయి మలబద్ధకాన్ని కూడా లేకుండా చేస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకాను మీకు బెల్లం
కాఫీ, టీల్లో మీకు ముందరగానే తెలియజేశాను. ఆహ్, అలా బెల్లాన్ని దైనందిన జీవితంలో వాడినట్లయితే మనకి అనేక రకాలైన ఇమ్యూనిటీ పవరు పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడం వలన మన ఇమ్యూనిటీ పవర్ పెరిగితే ఏ రోగాలు మనకి దరిచేరవు. ఇది నిస్సంకోచంగా మీరు బెల్లం వాడండి అని మన ఛానల్ ద్వారా, ఎన్‌కేబీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. చూడండి. మన ఛానల్ వలన భక్తి మరియు ఇలాంటి చిట్కాలు బోలెడన్ని మీ ఫోన్‌లో చేరిపోతాయి. చక్కగా రోజు ఒక 2 నిమిషాలు చూడండి. అది మీ దైనందిన జీవితంలో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.